కాయిన్స్ ని అన్ని వెనక్కి ఇచ్చేస్తాను. అవును ఎవరి అకౌంట్ లోకి నుంచి పంపించారు మీరు కాయిన్స్, వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోయి, అవును ఇప్పుడు అకౌంట్ లో అమ్మేసుకున్నారనుకో, అమ్మేసుకున్న ఎవరు మెచ్ చేసుకున్నారో అందులోకి వెళ్ళిపోతాయి. అకౌంట్ అమ్మేస్తే ఎక్కడికి వెళ్తాయి అంటే ఎక్కడికి వెళ్దాం. అందుకే అకౌంట్స్ అన్ని యథావిధిగా ఉంచాను. అవును ఏ అకౌంట్ కి ఆ అకౌంట్. నీకు నువ్వే తోడు నుంచి పెట్టారనుకో అందరికి వస్తాయి. ఎడ్యుకేషన్ వెళ్తే అందరికి వస్తాయి. ఎస్సీ వెళ్తే అందరికి వస్తాయి. ఓకేనా? ఏ అకౌంట్ నుంచి వేస్తారో ఆ అకౌంట్కి వెళ్ళిపోతాయి. అప్పుడు బీసీడీ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ బీసీడీ కొనుక్కున్నారు కదా, ఆ కొనుక్కున్న అకౌంట్లు కాయిన్స్ అన్ని 100 రూపాయలకు కొన్నారు. అలా కొనుక్కొని 100 రూపాయలకు కొన్నోళ్ళు ఉన్నారు, 40, 50, 60, 70 కొన్నోళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు తగ్గినప్పుడు కొన్నారు కదా. ఈ కాయిన్స్ అన్ని కే ఎక్స్చేంజ్ లో కూడా పంపించారు వీళ్ళు. కే ఎక్స్చేంజ్ లో కూడా పంపించారు. అమ్మా కట్ అయింది. అయితే కే ఎక్స్చేంజ్ లో కూడా పంపించారు. మరి బీసీట్ లో ఉన్నాయి, కొన్ని మైనిట్స్ లోకి వాడేసుకున్నారు. వాడుకోగా మిగిలినవి ఉన్నాయి ఇందులో. ఇవన్నీ సుమారు 10 లక్షలు ఉన్నాయనుకో కే ఎక్స్చేంజ్ లో. ఇవన్నీ ఆ 10 లక్షలకి 5 లక్షలు కలిపి 15 లక్షలు అవుద్ది. అంటే ఒక కాయిన్ కొన్నోళ్ళకి కాయిన్ నర అంటే 150 రూపాయలు అయినట్టు. ఇలా వచ్చిన అన్ని కూడాను నేను ఈ మన బీవీ హార్ట్ బీట్ లోకి 100 రూపాయల రేట్లోనే తీసుకుంటాను. అవి చెప్పాను కదా. అంటే అక్కడ సమస్య క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు 100 రూపాయల పిన్ తీసేయచ్చు కదా. నేను 100 రూపాయలకి లాక్ పెట్టాను కదా, అలా తీసేయచ్చు. ఎవరి వాళ్ళకి వెళ్ళిపోయి ఒకటి కొనుక్కున్న నోట్లన్నింటికి ఒక అరకాయిన్ కలిపేస్తాను. ఇది ఒకటి అంటే బీసీటీ ఖాళీ అయిపోయింది. కొనుక్కున్న వాటిలన్నీ వేరే పవర్ లో పెట్టేస్తాను. అవి అలాగే తీసుకుంటాను బీవీ హార్ట్ లోకి. ఇప్పుడు బీసీటీ ఖాళీ అయిపోయింది కదా. ఇప్పుడు బీసీటీని దానికి ఉన్న లాక్ తీసేస్తాం కాబట్టి ఇప్పుడు కాయిన్ రేటు ఎంతకు అమ్ముకోవాలన్నా 100కి పైన పెట్టుకున్న మీ ఇష్టమే, 100 లోపు పెట్టుకున్న మీ ఇష్టమే. జనాలు ఇష్టం కదా. ఎందుకంటే ఎక్స్చేంజ్లు అనేవి ఎప్పుడు కూడా నియంత్రణ ఉండకూడదు దాని మీద. అందుకని అది తీసేస్తున్నాను. మొన్న అవసరం కాబట్టి ఉంచాను. మొన్న ఎందుకు ఇంటర్నేషనల్ ఇవ్వలేదు, ఆ ఇంటర్నేషనల్ ఇవ్వలేదు కాబట్టి అది పెట్టాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఒకవేళ ఈవేళ 2 రూపాయలు ఉంది మన కాయిన్ రేటు. రేపు మన బీవీ హార్ట్ ఇదని రిలీజ్ అయిన తర్వాత 200కి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు 100 రూపాయలు తీసుకోవడానికి నాకు ఇస్తారా? నువ్వు నీ గురించి చెప్పు, జనాల గురించి కాదు. ఇవ్వరు కదా. ఇవ్వరు కదా. నాకంటే నా ఇంటి రావు కదా. ఏదైనా గానీ అక్కడ 200 నడుస్తుంటే ఇక్కడ 100కి ఎలా ఇస్తారు? ఎలాగిస్తాము? ఇవ్వరు, మనసు ఒప్పదు. అక్కడ 2000కి వెళ్ళింది అనుకో, 100కి నాకు ఇస్తారా? ఇవ్వరు. అసలుకి రేటు పెరిగిపోతుంటే నాకు అసలు ఇవ్వరు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పిన్ లాక్ తీసేసి, మీరు 2 రూపాయలు ఉంటే ఇంటర్నేషనల్ లో 2 రూపాయలు అమ్మితే కొనే వాళ్ళు ఇక్కడ ఆ రేటు ఉంటేనే కదా కొంటారు. ఇప్పుడు అక్కడ 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉన్నప్పుడు
ఇక్కడ 100కి ఎవడు కొనడానికి రావడం లేదు, అవునా? అవును రావు. అందుకేదా మార్కెట్ అవ్వట్లేదు. అవును. ఇంకొకటి రెండోది, కాబట్టి తీసేస్తే అక్కడ ఎంత రేట్ ఉందో ఇక్కడ అంత రేట్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ మంది వచ్చి కొంటారు. అవును. ఇప్పుడు దీనికి నేను ఒక సూత్రం పాటిస్తున్నాను. మీకు ఇంటర్నేషనల్ లో ఎంత రేట్ ఉందో బిట్ మార్ట్ లో గాని, యాప్ బ్యాంక్ లో గాని, లేకపోతే ఇప్పుడు కాయిన్ బిఎక్స్ లో గాని, వీటిలో ఎంత రేట్ ఉందో ఇక్కడ అంత రేట్ కి అమ్ముతారు. ఆ రేటు ప్రకారమే. దానికంటే ఎక్కువగా అమ్మరు కదా. అమ్మితే కొనరు, తక్కువగా అమ్మేస్తే తక్కువగా అమ్మితే కొనరు. అంటే ఎవరు తక్కువకి వీళ్ళు అమ్మరు, ఎక్కువగా వాళ్ళు కొనరు. అందుకోసం అక్కడ ఏ రేట్ ఉందో ఇక్కడ కూడా అదే రేటు ట్రేడ్ అవుతూ ఉంటది. ఇప్పుడు దీన్ని ఇలాగే మైనస్ లో తీసుకుంటానప్పుడు ఇంటర్నేషనల్ లో ఏ రేట్ ఉందో అలాగే నేషనల్ లో ఏ రేట్ ఉందో ఆ రేటుకే నేను కొంటాను. బీసీ మన మైనిట్స్ లో జాగ్రత్తగా మైనిట్స్ కొంటాను. అంటే మైనిట్స్ నుంచి వచ్చిన వాటిని కొంటాను నేను. అప్పుడేమవుతుంది, అక్కడ ఏ రేటు ఉందో ఇక్కడ అదే రేటు, అప్పుడు సమానం అవుతుంది. అంటే ఇది కూడా ఇంటర్నేషనల్ లో రన్ అయినట్టే ఉంటది. ఇది క్లియర్ కదా? ఇది క్లియర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్న రేటే ఉంది కాబట్టి ఎక్కడ అమ్ముకున్నా, ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్న రేటే ఉంది కాబట్టి ఎక్కడ అమ్ముకున్నా వీడికి ఒకటే. డాలర్ లో అమ్మలేని వాడు కాయిన్ బీసీలోను ఐఎన్ఆర్ లో అమ్ముతాడు. ఇప్పుడు అలా కూడా అమ్మడం రాదనుకోండి కొంతమందికి, అప్పుడు బీసీలు నమ్ముకోగలరు కదా. ఇది మామూలుది, అలవాటైంది. ట్రాన్స్ఫర్ కాయిన్ మాదిరిగానే ఉంటది. ఒకవేళ ఇటుకి అమ్మడం రాకపోతే ట్రాన్స్ఫర్ చేసిస్తాడు. అప్పుడు ఆడు బీసీలు అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కాబట్టి బీసీలో ఈజీగా అమ్ముకోవడానికి ఇచ్చాం, ట్రాన్స్ఫర్ లాగా కదా అది. అయితే ఇప్పుడు మనకి ఒక బండి మనం బీవీ ఆటో అమ్ముతున్నాం, బండి 1,00,000 రూపాయలు అనుకో, అందులో 20,000 రూపాయలు క్రిప్టో తీసుకుంటాను అన్నాను. ఆ 20,000 రూపాయలకి 10,000 రూపాయలు 10,000 కాయిన్స్ వస్తాయి కదా ఇప్పుడు రేట్లో, ఇవాళ రేట్లు. అంటే నేరుగా కాయిన్సే వెళ్ళిపోతాయి. 50 రూపాయలు ఉందనుకో ఇంటర్నేషనల్ లో, ఇక్కడ కూడా 50 అవుతుంది. అప్పుడు 10,000కి ఎన్ని వస్తాయి నాకు? 200 కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు 50 రూపాయలు చెప్పినా కదా వస్తాయి ఇక్కడ బీసీట్లు. ఇది పీవాట్కి ఓకే, ఇది ఇది గుర్తుపెట్టుకో. ఇక రెండోది మన మైనిట్స్ ఉంది. మైనిట్స్ లో మనకి ఈ పాయింట్స్ వస్తున్నాయి కదా. ఏ పాయింట్స్ అవి? రివార్డ్ పాయింట్స్. ఆ రివార్డ్ పాయింట్స్ అనే దాన్ని ఇది ఆపేస్తాం. రివార్డ్ పాయింట్స్ గా దీన్ని ఇవ్వం. రివార్డ్ పాయింట్స్ గా దీన్ని ఇవ్వం. రివార్డ్ పాయింట్స్ గా ఇవ్వకుండాను డైరెక్ట్ గా మైనిట్స్ లో నువ్వు టిఫిన్ చేసావు, అప్పుడు కాయిన్స్ వెళ్ళిపోతాయి. 500 రూపాయలు కొంటేనే గానీ అక్కడ ఒక కాయిన్ కట్ అవట్లేదు, పూర్తి అవ్వదు. అంటే బాగా లేట్ అయిపోతుంది, ఇక్కడ కాయిన్స్ వెళ్ళట్లేదు. అలాగే కాయిన్ డైరెక్ట్ గా ఇచ్చాం అనుకో, అప్పుడు 100 రూపాయలు కొనుక్కున్నప్పుడు అందులో 10 రూపాయలు నీకు క్రిప్టో వెళ్తే 10 రూపాయలు క్రిప్టో ఎన్ని అవుతున్నా అన్ని వెళ్ళిపోతాయి. ఒకటైతే ఒకటి వెళ్తుంది, రెండైతే రెండు వెళ్తాయి, అరకాయిన్ అయితే అంటే డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీ చలామణిలోకి వెళ్ళిపోయింది.
అవును. అది ఇండియాలో ఫస్ట్ టైం అవుతుంది. ఎస్, ఇండియాలోనే కాదు చాలా నాన్న, వరల్డ్ లోనే ఫస్ట్ టైం అవుతుంది. అంటే కొన్ని కంట్రీస్ లో క్రిప్టో అవుతుంది కదా డాడ్. ఆ క్రిప్టో అవుతుంది, అదే బేసిక్ లో అవుతుందో సామాన్యుడికి అందుబాటులో లేదు. నేను అనే అవును లేదు. మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ టైం వరల్డ్ రికార్డే. ఎస్, అసలు ఐఎన్ఆర్ లో చాలా మంది ఏదంటే క్రిప్టోలోకి తీసుకొచ్చారు అంటే అది గ్రేటే. అంటే చాలా సామాన్యుడు, చాలా పూర్ పీపుల్ కూడా దీన్ని యూజ్ చేసేలాగా మీరు ప్లాన్ చేస్తున్నారు. అంతే. మీకు డైరెక్ట్ గా వచ్చిన కాయిన్స్ ని డైరెక్ట్ గా రూపాయల్లో అమ్మించుకోవడమే. అవును, డైరెక్ట్ ఇంకా జస్ట్ లైక్ ఐఎన్ఆర్ లాగా చేసేస్తున్నారు మీరు. అంతే. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు మైనర్స్ లోకి వచ్చారు, వాడి దగ్గర కాయిన్స్ లేవు, అప్పుడు డైరెక్ట్ గా వాడు బీసీట్ లో కొనేసుకొని ఆ డైరెక్ట్ ఇక్కడ డబ్బుల్లో అమ్ముకుంటాడు. ఇంటర్నేషనల్ లో కొనుక్కొని డబ్బుల్లో వాడు చాలా మందిలోకి తీసుకెళ్లిపోతాడు. అవును, బాగుంది కదా, చాలా సూపర్ గా ఉంది. నేను ఒకప్పుడు చెప్పిన దాన్ని ఇప్పుడు నిజమైంది కదా. 100%. ఇప్పుడు మనం బీవీ హార్ట్ కి 20% తీసుకుంటున్నాం. అవును, అంటే ఇంకా మీరు అనౌన్స్ చేయలేదు అది. ఇప్పుడు చేస్తాను, అదే నీతో మాట్లాడుతున్నా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కొన్ని పండుగ, దసరా పండుగలు వచ్చాయి, ఇలా దీపావళి వచ్చింది, ఇలా ఏ పండుగలు వచ్చాయి, ఆ పండుగ ఆఫర్ లో నేను 50% క్రిప్టో కరెన్సీ తీసుకుంటాను అంటాను. వెహికల్ కి మన బీవీ హార్ట్ కి వెళ్ళిపోద్ది కదా మొత్తం. చాలా. అవును, ఫెస్టివల్స్ కి ఇంకా ఎక్కువ ఉంటది. అవును అవును, ఫెస్టివల్స్ కి కంపల్సరీ వెహికల్స్ తీసుకోవాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. టైంలో ఈ ఆఫర్ మనకి ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఎస్. అలాగే ఇదే మాదిరిగా మరికొన్ని కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తుంది. ఓ షోరూమ్ పెడుతున్నాం, లేకపోతే మన ఫస్ట్ టైం బండి లాంచ్ చేస్తున్నాం, మనం స్లోగా లాంచ్ చేస్తున్నాం ఫస్ట్. అప్పుడు నేనేం చెప్తాను, ఆఫర్ లో 100% క్రిప్టో కరెన్సీనే తీసుకుంటాను, ఇండియన్ ఐఎన్ఆర్ అవసరం లేదు టోటల్ గా. బాగుంది కదా. చాలా ఎక్స్ట్రాడినరీ. డైరెక్ట్ కాయిన్స్ ఇచ్చేస్తావు. మన వాళ్ళు చాలా మంది కాయిన్స్ ఉన్నాయి, ఇచ్చేసుకుంటారు. లేని వాళ్ళు ఏమవుతారు, బీసీట్ లో గాని ఇంటర్నేషనల్ లో గాని అక్కడ కొనుక్కొని ఇక్కడ ఇచ్చేస్తారు. అవును, సూపర్ కదా, చాలా సూపర్. ఇప్పుడు ఇంతకు మించింది ఇంకోటి చెప్తాను, జాగ్రత్త విను. ఓకే. బీసీట్ లోను మన కాయిన్ రేటు ఈ రోజు ₹2 ఉంది. అవును, ఇంటర్నేషనల్ లో ₹2 ఉంటుంది. అవును, అంతే. రేపు ₹10 అవుతుంది, రెండింటిలోనూ ₹10 అవుతుంది. అవును, ఆ తర్వాత 100 అవుతుంది, రెండింటిలో 100 అవుతుంది. జాగ్రత్త విను. అవును అవును. 500 అవుతుంది, రెండులో 500 అవుతుంది. అవును. అయితే ఇక్కడ కొనుగోలు బీసీట్ లో కొన్న వాటికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఇస్తున్నాను. బీసీట్ లో కొన్న వాటికి మాత్రమే. మీరు కొన్న బీసీట్ లో కొన్నటువంటి కాయిన్ కి 10% అడిషనల్ ఎక్స్టెన్షన్ కరెన్సీగా మారుస్తున్నాం. అంటే ₹10 నువ్వు అక్కడ కొంటే ఇక్కడ ₹11 దాని చాలా మనీ. ₹100 కొనుక్కుంటే ఇక్కడ ₹110 దాని చాలా మనీ. 500 కొనుక్కుంటే ₹550 చాలా మనీ. 10,000 కొంటే 11,000 చాలా మనీ. మన ₹1,00,000 ఇండియన్ కాయిన్ 1,10,000 చాలా మనీ. ఎలాగుంది? ఎలా ఉందని అడుగుతారండి. అంటే ఇంటర్నేషనల్ లో కొనుక్కుంటే 100కు 100, ₹2 ఉంటే ₹2. కానీ బీసీట్లు కొంటే ఎక్స్ట్రా ₹2 ఉన్నది ₹2.20. అవును. మరి ఎక్కడ అమ్ముతాడు వీడు? బీసీడీలో. ఎక్కడ కొంటాడు కస్టమరు? ఎక్స్చేంజ్ లో. ఏ ఎక్స్చేంజ్ లో? బీసీటీ ఎక్స్చేంజ్. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో ₹10కి ₹10 తీసుకుంటాం మనం మైనీస్ లో, మనం బండికి గాని ఇతర చలామణికి గాని. అవును. కానీ బీసీట్ లో కొన్న కాయిన్స్ కి మాత్రం
మనం ఈ వాల్యూ. అవును, అర్థమైంది. 10% హైక్ తీసుకుంటున్నాం మనం. అంటే కరెన్సీకి మీకు ఇంట్రెస్ట్ కలిపి ఇస్తున్నాను, అక్కడే ఆఫర్ చేసి ఇస్తున్నాను. బాగుంది కదా? చాలా బాగుంది. అప్పుడు ఎక్కువ ఎక్కడ కొంటారు? బీసీట్ లోనే కొంటారు. అవును, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కన్నా దీంట్లోనే ఎక్కువ జరుగుతుంటది ట్రేడింగ్. ఇందులోనే చేస్తారు. అవును. ఇప్పుడు ఇదే వెర్షన్ నేను ఇంటర్నేషనల్ గా కూడా ఇదే వెర్షన్ వెళ్తుంది. ఎందుకు? మైనీడ్స్ లో ఎవడు ఇంటర్నేషనల్ లో ఉన్నా వాళ్ళందరూ బీసీట్ లో కొనుక్కునేలా చేస్తాను. అప్పుడు ఎవడు కొనుక్కున్నా 10% కలిసి వస్తుంది వీళ్ళకి. అవును. అంటే మొత్తం చెప్పు. చెప్పండి. మిగతా వాటిని కొనుక్కుంటే మీరు కట్టాలి, ఇక్కడ కొనుక్కుంటే మైనీడ్స్ మీకు కరెన్సీని ఎక్కువ చేస్తారు. అప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో జరుగుతుందా, బీసీట్ లో జరుగుతుందా? బీసీట్ లో జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆటో ఎక్కారు, ఆటో ఎక్కితే అందులో ₹3 క్రిప్టో కరెన్సీ ఇవ్వాలి, 27 రూపాయలు మామూలు కరెన్సీ INR ఇవ్వాలనుకుందాం. అప్పుడు ఇక్కడ ₹3కి బదులుగా ₹3.30 అవుతుంది చాలా మంది. బాగుంది కదా? చాలా బాగుంది. అవును, బాగుంది కదా? చాలా. మీరు ఇడ్లీ తిన్నారు, సేమ్. మీరు బట్టలు తీశారు, ₹10,000 బట్టలు తీశారు, 10% ఎక్స్ట్రా యాడ్ అయ్యొచ్చు. 10% ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ₹10,000లోనూ 10% తీసుకుంటే ఉదాహరణకి ₹1,000 క్రిప్టో తీసుకుంటాం. అక్కడ ఆ ₹1,000 క్రిప్టో ఎంత అవుతుంది? 1,100 అవుతుంది. 10% హైక్ కదా? అప్పుడు వీడు ఎక్కడ కొంటాడమ్మా? బీసీటీ కొంటాడా, బిట్ మార్ట్ లో కొంటాడా? బీసీటీలోనే కొంటాడు. ఇప్పుడు బీసీటీని ఏం చేస్తున్నానంటే, బీసీటీలు కొనుక్కుని కాయిన్స్ అందరూ దాచేసుకొని ఒక దగ్గర హోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటే మరి అందరికి కాయిన్స్ దొరకవు కదా? మరి 10% హైక్ అంటే ₹1,00,000 కాయిన్స్ కొనుక్కుంటే ₹10,00,000 వడ్డీ కలిసి వస్తుంది. ₹1,00,000 కొనుక్కుంటే ₹10,000 కలిసి వస్తుంది. మరి బ్యాంక్ ఇంట్రెస్ట్ మరి ఇదే బాగుంది కదా? అప్పుడు అందరూ ఇందులోకి వచ్చేసి కాయిన్ దాచేస్తే అప్పుడు బీసీటీకి ఇబ్బంది వస్తుంది. ఈవేళ మీ దగ్గర 5 కోట్ల కాయిన్సే ఉన్నాయి. ఒక ఆయన నన్ను ఏమడిగాడంటే, ఈ ప్లాన్ చెప్తే, అయితే ఆ 5 కోట్ల కాయిన్స్ నేను కొనేసుకుంటాను, ఇచ్చేస్తారా అని అడిగాడు. ఈవేళ రేటు ప్రకారం 10 కోట్లు, పోనీ ₹5 ఇచ్చేస్తారా అన్నాడు. మరి ₹5 కంటే 10 కోట్లు, 2 లక్షలు ఎక్కువ వస్తుంది. రేపు పొద్దున కాయిన్ రేట్ పెరిగినప్పుడు అంటే కాయిన్ రేట్ ఏంటి? మొత్తం కాయిన్స్ అన్నాడు కొనేస్తాడు. అప్పుడు కాయిన్ రేట్ పెరుగుద్దా తగ్గుద్దా? పెరిగిపోతుంది. పోనీ మీరు అందరూ అమ్మరు, 3 కోట్ల మంది 3 కోట్ల కాయిన్స్ అమ్మేశారు, మిగతా 2 కోట్లు పెరిగిపోతాయి కదా? పెరిగిపోయినప్పుడు ఈయన 3 కోట్లు అమ్మేశాడు అనుకో, సూపర్ లాభం కదా? దుకాణం బంద్ చేసుకోవడం. ఇది దుకాణం బంద్ చేస్తా లేదు, సామాన్యుడికి అందుబాటులో ఉండదు అంతే. అది దాన్ని మొత్తం తీసేసుకుంటే ఇంకెవరికి ఉంటది ఛాన్స్? ఆడొక్కడికే ఉంటది. అదే కదా ఎలన్ మాస్క్ ఇదే కదా చోత్రం ఆడిది. ఇప్పుడు అలాంటి ఎలన్ మాస్క్లు ఇండియాలో డబ్బు ఉన్నోడల్లా ఇందులోకి వచ్చేస్తాడు. అప్పుడు సామాన్యుడికి చాలా మంది దొరకదు. అందుకోసం నేనేం చేస్తున్నానంటే, ఇలా వచ్చిన వాటిని ఎక్స్పైరీ డేట్ ఇస్తాను. బీసీటీలో కొనుక్కున్న దానికి నేను 2 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో ఎక్స్పైరీ డేట్ ఇస్తాను. ఆ ఎక్స్పైరీ డేట్ అయ్యే లోపు నాడు మళ్ళీ వాడేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? కొత్తగా ఒకటే కొండు, ఆడ అవసరం మేరకే కొంటాడు. బాగుందా? చాలా చాలా సూపర్ గా ఉంది. అంటే సామాన్యుడికి నేను అందుబాటులో ఉండాలనుకుంటున్నాను, డబ్బున్నోడికి కాదు. డబ్బున్నోడికి
ఇంటర్నేషనల్ ఎలాగైనా ఉంటారు అంతే. ఆడక్కడ చేసుకోమను. అవును కానీ ఇక్కడ సామాన్యుడు పేదోడు వీడు బతకాల. అవును అవును. అందుకోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నచ్చిందా లేదా? చాలా చాలా సూపర్ గా ఉంది డాడీ. మన కుటుంబాలన్నింటికి ఇది మేలు జరుగుద్దా జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్స్ట్రా 10% ఏ బ్యాంక్ కూడా ఇస్తాడు డాడీ. ఎవడు స్పాట్ లో వస్తుంది. స్పాట్ లో వస్తుంది. అవును, మీరు 1000 రూపీస్ బ్యాంక్ లో వేసినా గానీ ఎన్ని ఇయర్స్ వస్తుంది ఆ 10%? అంతే. మీరు ఇక్కడ స్పాట్ లో ఇస్తున్నారు. చాలా సూపర్ గా ఉంది డాడీ. ఇంకొకటి ఈ ట్విస్ట్ కూడా బాగుంది. ఎక్స్పైరీ డేట్ కూడా ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అప్పుడు అప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు బిర్యానీ మంచి టేస్ట్ ఉంది, ఓ సంవత్సరం నెలకు సరిపడ కొంటావా? కొనలేము. ఏ అదే ఏం చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా అలా కొనిస్తే పాడైపోద్ది, పాచికిపోద్ది. అంటే అది ఎక్స్పైరీ డేట్ పెట్టకపోతే, పెడితే నార్మల్ గానే ఉంటది. పెడితే నార్మల్ గానే ఉంటది. అవును. ఇప్పుడు ప్రజలకు దొరుకుతుందా లేదా? ఈజీగా దొరుకుతుంది. సామాన్యుడు అందరికీ దొరకదా? దొరుకుతుంది. మొన్న 2000 రూపాయల నోట్లు వచ్చాయి, మొత్తం దాచారు అందరూ. మనకి ఎక్కడైనా కనిపించాయా? ఎక్కడ? వాడు తీసేసినప్పుడు అప్పుడు బయటపడ్డాడు. అప్పుడు మోడీ ఏం చేశాడు? చెల్లవు అన్నాడు. అంటే మొత్తం తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ పెట్టారు. అవును. అంటే నోట్లన్నీ దాచారు వీళ్ళు. అవును అవును. అలాంటి పరిస్థితి. మన కాయిన్ మొత్తం దాచేస్తే అప్పుడు ఒకసారిగా వాళ్ళు తీసుకొచ్చి దించితే కాయిన్ రేట్ పడిపోద్ది. కరెన్సీలోకి మార్చుతున్నప్పుడు స్థిరమైనటువంటి రేట్లలో దీన్ని ఉండేటట్లుగా చేయడం కూడా అవసరమే కదా. నియంత్రణ చేయాలి కదా. ఖచ్చితంగా. సో దాని నియంత్రణ కోసం ఎక్స్పైరీ డేట్ పెట్టాను. సూపర్. బాగుంది కదా. మీరు జర్నీలో ఉన్నప్పుడే ఇట్లాంటి అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను లాస్ట్ టైం చెప్పాను, మీకు గుర్తుందా? జర్నీలో ఉన్నప్పుడు జనాలకి ఉపయోగపడేలాగా ఆ థాట్స్ వస్తూ ఉంటాయి మీకు. నా కూతురికి అర్థమవుతుంది నా పరిస్థితి అంతా. లేదు, చాలా సూపర్ గా ఉంది, చాలా సూపర్ గా ఉంది. అది ఇంప్లిమెంట్ అయితే అసలు ఇంకా ఏంటి డాడ్, ఐఎన్ఆర్ లాగా క్రిప్టో కరెన్సీ చలామణిలో ఉంది అంటే అసలు ఎక్కడ లేదు. అది వరల్డ్ రికార్డే. ఐఎన్ఆర్ లాగే జరుగుతుంది. కానీ ఇండియా మన భారతదేశానికి వచ్చేటువంటి భారతదేశానికి వచ్చేటువంటి అటు పోటీ పడిపోతున్నావు అటు. అయితే భారతదేశానికి వచ్చే ట్యాక్స్లు ఏవి కూడా ఇక్కడ భారతదేశానికి వెళ్తాయి, రద్దవు. ఎందుకు? భారతదేశపు చలామణి మాదిరిగానే వాళ్ళు అమ్ముతున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. అక్కడ 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలకి 5% అంటే 5,000 రూపాయలు జిఎస్టీ కడుతున్నాం. 1% టీడీఎస్ కడుతున్నాం. మరి అప్పుడు కాయిన్ క్రిప్టో కరెన్సీ తీసుకున్నా మన ఇండియన్ కరెన్సీలోనే మన ట్యాక్స్ కడుతున్నాం కదా. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియన్ కరెన్సీ తోటే కడుతున్నాం కదా. అంటే ఇండియా కరెన్సీకి, ఇండియా చలామణికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాను. బాగుంది కదా. చాలా బాగుంది. ఈ రోజు ఇండియాలో క్రిప్టో కరెన్సీని, ఇతర దేశాల్లో క్రిప్టో కరెన్సీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళకి ట్యాక్సులు రావు. ఇప్పుడు మీకు బిట్మార్ట్ లోను, ఎల్ బ్యాంక్ లోను కొన్నారనుకో మీరు, లేకపోతే ఇతర ఎక్స్చేంజ్లోను, మీరు డాలర్ టు డాలరే మార్చుకున్నారు కానీ డబ్బులుగా మార్చుకోరు. మీలో మీరు డాలర్ మార్చుకుంటారు కానీ దాన్ని ఇండియన్ కరెన్సీలో గాని ఇతర కరెన్సీలో తీసుకోరు. ఎందుకు? ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను, గవర్నమెంట్ కి వెళ్లే ట్యాక్స్ అక్షరాల కట్టేస్తున్నావు. నువ్వు బట్టలు కొన్నావు, దానికి ఈ కరెన్సీ ఎంత తీసుకున్నా, అది ఎంత తీసుకున్నా
మీకు యాజిల్ గా వెళ్ళిపోతుంది. అవును, సో హ్యాపీ కదా, చాలా హ్యాపీ. మరి టెన్షన్ ఏముంది, మన దేశాన్ని మనం మోసం చేయట్లేదు కదా, కాపాడుతున్నాం. ఎస్, మన దేశాభివృద్ధిలో మనం భాగమయ్యాం, మన దేశ సంరక్షణలో మనం భద్రత ఇస్తున్నాం. అంటే ఎంత లోతుగా ఆలోచిస్తున్నాం చూడు. టోటల్ గా ఇండియాలో అక్షయ్ ఖన్నా అని ఫిలిం యాక్టర్ తను ఎక్కువ జిఎస్టీ కట్టేస్తాడు. ఇప్పుడు ఆయనకి మించి మనం అవుతాం. మొన్ననే సర్వేలో టీవీలో చెప్పారనమాట, వీళ్ళ అంబానీలు కూడా కట్టట్లేదంట, అంత కట్టేస్తున్నాడట. అవును. ఇప్పుడు మనం వాళ్ళకి మించి మనదే ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ మనదే ఉంటది. ఉండాలి. అది కూడా నేను మన బీవీ హార్ట్ ఉంటది. ఇది వరకు బీవీ హార్ట్ కాదు, మైనీడ్స్ లో, అంటే మైనీడ్స్ అదే ఏది ఉన్నా గానీ టోటల్ మనమే ఉంటాం. బీవీ హార్ట్ కూడా మైనీడ్స్ లోదే. అవును. మీరు తిరిగిన మార్కెట్ చేసిన, రీఛార్జ్ చేసిన, ఏం చేసినా సరే మైనీడ్స్ అవుతుంది. ఇంతకు ముందు మైనీడ్స్ కాదు, ఇప్పుడు మైనీడ్స్ వస్తుంది, అదిరిపోద్ది. ఎక్స్చేంజ్ బిజీలో ఉండి నేను మైనీడ్స్ ని కొంచెం పక్క పెట్టాను. ఇప్పుడు అలా చేయకుండా దాని మీద సీరియస్ గా వెళ్తున్నాం మనం. కాబట్టి ఇది వెర్షన్ బాగుంది కదా, ఇది చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. ఇప్పుడు అసలు ఎక్కడ ఎవరిని కూడా అంటే ఇంకా ఆలోచించడానికి కూడా ఏం లేదు, టోటల్ క్లియర్ అన్నమాట పిక్చర్. అంతే. ఇప్పుడు బీసీట్లు ఏమవుతుంది, కాయిన్ రేట్ పెట్టుకుంటూ కాయిన్ అమ్మే వాళ్ళు అందరికి స్టాక్ అయిపోతుంది. ఎందుకు, అక్కడ కొనే వాళ్ళు ఎందుకు, మీరేమో కాయిన్ ట్రాన్స్ఫర్ లో 20 రూపాయలకి, 10 రూపాయలకి, 5 రూపాయలకి, 30 రూపాయలకి ఆన్లైన్ లో 100కి ఎందుకు కొంటాడు, కొనరు. మరి అదే మీరు అమ్మే రేటే బీసీట్ లో ఉంటే కొనే వాళ్ళు వస్తారు. అవును. అందుకోసం ఎక్స్చేంజ్లన్నీ ఒకే రేట్ ని ఒకే ప్రాతిపదికన ఉండేలా ప్రపంచంలో జరుగుతున్నాయి. అదే రూట్కి మనం బీసీట్ ను కూడా తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు బీసీట్లు కూడా కాయిన్స్ అదే వేగంతో అమ్ముడుపోతాయి, అంతకు మించిన వేగంతో అమ్ముడుపోతాయి. ఎందుకు, మీరు కాయిన్ ని మిగతా ఎక్స్చేంజ్ లో కొంటే 100 రూపాయలు ఉంటే ఇక్కడ 110 రూపాయలు. అంటే రేట్ కాదు, మీరు 100 కొనేది 110 రూపాయలు అవుతుంది, 10% హైక్ వస్తుంది. అప్పుడు మన వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ కంటే నేషనల్ లోనే బీసీట్ లోనే ఎక్కువ అమ్ముతారు. దీని ఉపయోగం ఏంటి చెప్పనా, అసలు విషయం ఇప్పుడు చెప్తాను నేను. మిగతా ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటే మీకు ఏమీ రాదు, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. కానీ బీసీట్ లో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, కొనుక్కున్నందుకు గాను మీకు నాన్ స్టాకబుల్ పెట్టాను ఇక్కడ. మరి కాయిన్ ఎక్కువ సేల్ ఎక్కడ జరుగుతుందంటే మరి ఇక్కడే మీకు ఇన్కమ్ కూడా పెట్టాను కదా. ఇప్పుడు ఇది మేలా అది మేలా, ఎస్. అట్లా కొనుక్కుని దగ్గరగా తోలకు అక్కడ కొనుక్కున్నట్టయితే మీకు కాయిన్ వస్తుంది, ఇక్కడ కొనుక్కుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ నువ్వు ఇక్కడ కొనుక్కుని వాడి దగ్గర నుంచి 50 లెవెల్స్ వరకు నాన్ స్టాకబుల్ వెళ్తుంది. కొనుక్కుని వాడికి ఏం తగ్గించలేదు నేను. అంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ భవిష్యత్తులో మన తాలూకు కిబోలో, మన కేబీసీలో, లేదా మనం ఇప్పుడు బీసీటీలో అన్ని రకాల లాభాలు. అంటే అమ్ముకునే అంటే ఇక్కడ ఎక్కువగా వస్తారు, కొనుక్కునే వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. కొనుక్కుంటే 10% ఇంట్రెస్ట్, కొనుక్కుని వాడి దగ్గర నుంచి అందుకే నాన్ స్టాకబుల్. ఈ కొనుక్కున్న కాయిన్స్ అన్ని డైరెక్ట్ గా ఐఎన్ఆర్ కరెన్సీ లాగే ఇక్కడ క్రిప్టో కరెన్సీ కూడా చలామణిలోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ చలామణిలో ఉన్నది కాబట్టి సేల్ ఎక్కువ అయిపోద్ది, ఎక్స్పైర్ అయిపోద్ది కాబట్టి డేటు అవసరం మేరకే
అవును అవసరం మేరకే కొంటున్నారు కాబట్టి ఎక్కువ మందికి చాలా మందికి వెళ్తారు. గవర్నమెంట్ కి వెళ్ళి ట్యాక్స్ గేట్స్ అన్ని కూడా కరెక్ట్ కట్టేస్తున్నాం. అవును ఇప్పుడు ఎలాగుంది నాకు చెప్పు. ఇప్పుడు చాలా హైలైట్ ఉంది, చాలా సూపర్ గా ఉంది. ఎవరికి చెప్పినా గానీ ఇది ఎప్పుడు తీసుకొస్తారని అడుగుతారు, ఆలోచనలో పడరు, మళ్ళీ డౌట్స్ అడగరు. ఎటువంటి డౌట్ లేదు. మైండ్ నీడ్స్ అద్భుతంగా చేసి ఇప్పుడే తీసుకొచ్చేస్తున్నాను. సూపర్ డాడ్, సూపర్ సూపర్. ఇప్పుడు ఇంకొక వెర్షన్ ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కూడా చూసి. ఇప్పుడు మై నీడ్స్ లో నేను 10% క్రిప్టోన్ తీసుకుంటున్నాను అనుకోండి. మన మై నీడ్స్ ఇప్పుడు ఆ వెండరు అంటే ఆ అమ్మేవాడు కూడా ఈ క్రిప్టోన్ తీసుకునేలా ఏర్పాటు ఇస్తున్నాను. ఇది ఎలాగో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను.